డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వృద్ధుల కోసం ప్రత్యేకంగా బాలాజీ దర్శనాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వృద్ధులు కష్టపడకుండా సునాయాసంగా నడవలేకపోయినా ఎక్కువగా మరి ఎత్తులు ఎక్కాల్సిన అవసరం లేకుండా ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. ఎవరైనా వృద్ధులు తిరుపతికి వెళ్ళదలుచుకున్నట్టయితే బాలాజీ దర్శనాన్ని దీంట్లో చేయదలుచుకున్న వాళ్ళు 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అర్హులు. వాళ్ళు ముందుగానే ఆన్లైన్లో ఉచితంగా టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత S1 కౌంటర్లో మీరు మీ ఆధార్ కార్డుని చూపించినట్టయితే మీకు ఈ ప్రత్యేక దర్శనం లభిస్తుంది. ఇక్కడ బ్యాటరీ కార్లో కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. మీరు కౌంటర్ స్థలానికి నడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా, వేరే ఆటోలు గిట్ల ఇవి తీసుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాటరీ కార్లో మిమ్మల్ని తీసుకెళ్లి ఆ ప్రదేశంలో కూర్చోబెడతారు. ఆ ప్రదేశం నుంచి మీకు వేడివేడిగా ఉండేటువంటి సాంబారు, పెరుగన్నం, మజ్జిగ, పాలు లాంటివి అక్కడ దొరుకుతాయి. అవన్నీ ఉచితంగా పెడతారు. మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ఇవన్నీ పెడతారు. తర్వాత అక్కడ నుంచి మిమ్మల్ని అరగంట లోపల స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి పూర్తి చేసి మళ్ళీ ఆ ప్రదేశానికి తీసుకొస్తారు. ఆ ప్రదేశంలో మళ్ళీ కావాల్సిన వాళ్ళు కూడా ఏదైనా సాంబార్ అన్నం కానీ ఇంకా వారు పెరుగన్నం కానీ తినదలుచుకుంటే మళ్ళీ కూడా అవకాశం కల్పిస్తారు. ఇది ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి, ఈ 2 వేళలు ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వృద్ధులు, వికలాంగులు చాలా బాధపడుతున్నారు. స్వామిని దర్శించుకోవడానికి మెట్లెక్కి పైకెక్కి కిందికి దిగి ఆ రష్లో నడవాలంటే కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్తూ, ఎందుకంటే వృద్ధుల్లో ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ఇష్టపడతారు. వృద్ధాప్యంలో ఎక్కువగా దైవచింతన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ హిందువులైన వాళ్ళలో అత్యధికులైన వారు బాలాజీ దర్శనానికి వస్తారు. భారతదేశంలో ఫేమస్గా ఉన్నవాడు దేవుడిలో ఎక్కువ వారిని సందర్శించుకునే ఎటువంటి దైవం మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. విదేశాల్లో ఉండేవారు కూడా చాలా మంది ప్రతిరోజు కూడా ఎన్ఆర్ఐలు తాకిడి ఎక్కువగా ఉంటుంది అక్కడ. కాబట్టి అలాంటి ప్రదేశంలో వృద్ధులు కష్టపడుతూ అడుగు అడుగు మెల్లమెల్లగా వేసుకుంటూ పైకెక్కడానికి చాలా కష్టపడుతూ కాళ్ళ నొప్పులతో బాధపడుతూ, ఎందుకంటే ఎక్కువ మందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ కాళ్ళ నొప్పులతో ఎక్కడం చాలా కష్టం, దిగడం చాలా కష్టం. ఈ అవస్థలన్నిటి నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తూ మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దీనివల్ల వృద్ధులందరికీ ఒక రకంగా ఈ సమస్యల నుంచి విముక్తి లభించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ముందుగా టికెట్ తీసుకునే విధానం ఉంది. ముందుగానే మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. మరి ఆన్లైన్లో ప్రతిరోజు ఉండదు, అది ఎప్పుడు ఆన్లైన్లో ఇస్తారో ఒకసారి మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి తిరుపతి వెబ్సైట్లోకి వెళ్ళి మనం వివరాలు తెలుసుకుంటే దాంట్లోపల నెక్స్ట్ ఎప్పుడు మనకు ఆన్లైన్ టికెటింగ్ ఇస్తారో చూపిస్తుంది. ఆ టైం ప్రకారంగా ఆన్లైన్ టికెట్ తీసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. అయితే ఈ ఒక్క విషయంలోనే కొంచెం ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఎందుకంటే వృద్ధుల్లో ఎక్కువగా ఆన్లైన్ చేసుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు తక్కువ. వాళ్ళ మనవలు, మనవరాళ్ళు, మరి పిల్లలు ఎవరి మీద ఆధారపడాలి. వాళ్ళు కూడా లేని వాళ్ళు, మరి పిల్లలు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉచితంగా మరి శుభ్రంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఏదైనా రికార్డింగ్ సిస్టమ్ లోపల ఈ టికెట్ బుకింగ్ అనే పద్ధతి పెట్టినట్టయితే చాలా సులభంగా అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ బుకింగ్ ఇప్పుడు ఉన్నటువంటిది ఆన్లైన్ బుకింగ్ కొద్ది సెకండ్ మాత్రం ఉంటుంది. ఒక 2-3 నిమిషాల్లో క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ 2-3 నిమిషాల్లోనే వాళ్ళు పూర్తిగా వివరాలని దాన్ని నమోదు చేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఆన్లైన్ బుకింగ్ పూర్తి చేసుకోవాలంటే చాలా కష్టం అవుతోంది. చాలామంది ఆ పని చేయలేకపోతున్నారు. చాలామంది దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ ఆన్లైన్ బుకింగ్కు ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకునే పద్ధతి పెట్టి నెంబర్లు అక్కడ ఇచ్చి వారికి ఆధార్ కార్డు నెంబర్ చెప్తే వాళ్ళ సమయాన్ని అక్కడ వేసి ఉంచినట్టయితే వృద్ధులకు మరింతగా ఉపయోగం అవుతుంది. అలాంటి ఒక పనిని ప్రభుత్వం చేసినట్టయితే ఫోన్ ద్వారా బుక్ చేసుకునే విధానం పెడితే ఇంకా లక్షలాది మందికి ఇది ఉపయోగం చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఆన్లైన్ బుకింగ్లో చాలామంది చేసుకోక ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.